సంబంధించి జీలకర్ర ఈ రెండింటిని మిశ్రమంగా చేసి ఈ శిరస్సు పైన అమర్చడంతో బ్రహ్మరంధ్రం పైన అలంకరించడంతో వారికి సంబంధించిన వృద్ధాప్య భావనలు తొలగిపోయి యవ్వనం సంప్రాప్తమవుతుంది. అలాగే ఈనాటి కాలంలో ఈ జీలకర్ర బెల్లాన్ని వధూవరుల శిరస్సు పైన అలంకరింపజేసే సమయంలో బ్రాహ్మణులు లేక నిర్వహించేటటువంటి వారు ఆ సమయంలో తమలపాకులో ఈ జీలకర్ర బెల్లాన్ని ఉంచి శిరస్సు పైన అలంకరించమని వధూవరుల చేతికి అందిస్తున్నారు. తమలపాకు వినియోగించకూడదు, అది అగ్ని స్వరూపమైనటువంటిది. హస్తమస్తక న్యాయాన్ని అనుసరించి మన చేతితో ఆ ముద్దను స్వీకరించి జీలకర్ర బెల్లమును మన చేతిలో ఉండేటటువంటి వేడినితో కరిగే విధంగా వాటిని మెత్తన చేసి మర్దన చేసి మృదువుగా మారే విధంగా వత్తి ఆ ఉండను బ్రహ్మరంధ్రం మీద అమర్చే విధంగా ఆ సంకల్పంతో స్వామివారి కిరీటం తొలగించి ఉంచాలి, లేదా పాదుకల పైన ఉంచాలి, లేదా కిరీటం పైన ఉంచాలి. కానీ మన మనస్సులో భావన మట్టుకు వరుడి చేతిని వధువు పైన, వధువు చేతిని వరుడి శిరస్సు పైన అనే భావనలతో ఇలా ఉంచి హస్తమస్తక న్యాయం అనే న్యాయాన్ని అనుసరించి ఈ సుముహూర్తమును నిర్వహించాలి అంటుంది ఈ ధర్మశాస్త్ర గ్రంథం. ఎలా చెప్పుకోవాలి? జరా నప్రాప్యతే, వృద్ధాప్యం రానివ్వదు. ఇది జీలకర్ర. ఈ సమయంలో అనేకములైనటువంటి మంగళాశాసనములతో కూడుకున్న మంగళ అష్టకములను 8 శ్లోకాలు చెప్పేటటువంటి వారు ప్రాచీనులు. సావధాన అలా చెప్పడంలో అందరూ వ్యవధానం లేకుండా అవధాన చిత్తులై సావధాన చిత్తులై వినవలసినది. పరాకు పనికిరాదు, ఏకాగ్రతతో ఉండాలి. బహుపరాక్ అది జాగ్రత్తతో ఉండవలసినది. చిరాకు లేకుండా పరాకుతో స్వామి దర్శనం చేసే విధంగా మనస్సును ఇటువైపు లగ్నం చేస్తూ ఉండవలసినది. 2 చేతులు జోడిస్తూ ఓం శ్రీం రాం రామాయ నమః, ఓం శ్రీం రాం రామాయ నమః ఇలా రామనామంతో స్మరిస్తూ ఆ సీతారామ కళ్యాణోత్సవాన్ని సుముహూర్తాన్ని మనం చూద్దాం. మన గృహాలలో వివాహానికి ఆహ్వానం ఎవరైనా అందించినప్పుడు సుముహూర్తానికి రావాలి అంటారు. వివాహ వేడుక సుదీర్ఘంగా 5 రోజుల పాటు నిర్వహించేటటువంటి వేడుక. నేటి కాలంలో ఒకరోజు నిర్వహించినా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకములుగా ఈ వేడుక నిర్వహింపబడుతూనే ఉంటుంది. అందులో వారి వారి సంప్రదాయాలను అనుసరించి యజ్ఞములు, అలాగే అరుంధతి నక్షత్ర దర్శనం వరకు ఈ కార్యక్రమం అలా కొనసాగుతూనే ఉండేటటువంటి నేపథ్యంలో ఆహూతులైనటువంటి బంధువులందరూ కూడా ఏ సమయానికి రావాలి? సుముహూర్తానికి రావాలి. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సురం సురగురోర్ విప్రాశిషానుగ్రహం బాహ్వో కంకణ బంధనం సురగురుం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్ వివాహ సమయే దయ్యాదితం మంగళం. ఈ సమయంలో చూర్ణిక అనేటటువంటి మరి ఒక సంకల్పాన్ని చెప్పడం సంప్రదాయం. ఇందులో ఆహూతులైనటువంటి ఋషులు, అలాగే భక్తులు, పరివారజనులు, ఆలయంలో, ప్రాకారంలో, ప్రాసాదంలో, చైత్యంలో ఉన్నటువంటి వారు, పరివారజనులు, యజ్ఞయాగాది క్రతువుల నుంచి నిర్వహించేటటువంటి వారి సందర్భంగా వారి నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, లోక ప్రతినిధులు అందరూ కూడా పరివేష్టించి ఉంటారు. చూచి ఆనందే ఈ విధంగా అనేనా పాంచరాత్ర శాస్త్ర ఆగమ సూత్ర ప్రకారంగా లగ్న హోరాద్రేకాళ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం ఈ చూర్ణికలో
ఈ యజ్ఞం అంటే వివాహం కూడా ఒక యజ్ఞమే. ఈ క్రతువును సవనాన్ని నిర్వహించే సమయంలో వినియోగించిన సమస్త సంభారాల పట్టిక కూడా ఈ చూర్ణికలోనే చోటు చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి సమయంలో ఆ పరంధాముడు అలాగే జగజ్జనని ఒకే మనసు, రెండు శరీరాలుగా మనం భావన చేస్తున్నాం. ఆ ఇరువురు కాసేపట్లో పక్క పక్కన మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అంతవరకు మన కోసమే వేడుకగా ఇలా ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు అని మన మనస్సులో సంకల్పం చేస్తూ ఆ ఆహూతులైనటువంటి పెద్దలను అందరూ స్మరిస్తున్నారు. మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, భక్తి విక్రమార్క గారు, అనేకులు అక్కడ విచ్చేసి ఉన్నారు. వారందరినీ కూడా స్మరిస్తూ రేవంత్ రెడ్డి ఇంకా అధికార అనధికార ప్రముఖులు అనేకులు విచ్చేసి ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా విచ్చేసి ఉన్నారు. అలాగే తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా గౌరవనీయ 3 నిమిషాల సమయం ఉన్నది. సమస్త 3 నిమిషాలుగా మనకు ప్రతినిధిగా భావించి వస్త్ర సమర్పణలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త ఆస్తిక జనులకు శుభం కలగాలి అనే సత్సంకల్పంతో వధూవరులకు పట్టు వస్త్రములను సమర్పించి ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో వినియోగించే నిమిత్తమై అక్షరారోపణ సందర్భంగా వినియోగించేందుకై ముత్యాల తరంబ్రాలను సైతం అందించి ఉన్నారు. లాంఛనములలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులకు కలగాలి అనే ఉద్దేశంతో ఈ లాంఛనములను రాజప్రతినిధులుగా అందిస్తున్నారు. తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి సూరజః. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు, అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం of Acharya NG Team varieties and cooked T1 hybrids of sunflower and 28 varieties and 5 అంతా కూడా సేవించండి. అయితే దైవ కళ్యాణం కనుక మానవ స్పర్శ పరిహరించడం క్షేమం కనుక తమలపాకులను అర్చకులు వినియోగిస్తున్నారు. మానవ కళ్యాణాలలో వినియోగించడం కొద్దిగా అనుచితమే అవుతుంది. ధ్రువంతే రాజావన్నో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం
ధ్రువం ధ్రువేణ హవిషా తస్మే దేవాదిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి. ఇంద్ర ఇవేహ. ఎంత వాక్యం ఇది అంటే శ్రీమన్నారాయణుడు ఎవరు? ఇంద్రస్వరూపమే, శత్రుహంత. మనలో ఉన్నటువంటి 6 శత్రువులను తొలగించేటటువంటి పరంధాముడు పరమాత్మ, సాక్షాత్తు కళ్యాణ స్వరూపమైనటువంటి ఈ శ్రీరామచంద్రమూర్తి విరాట్ పురుషుడు, పరబ్రహ్మము, పరచైతన్య స్వరూపము. ఈ విధమైన ఆలోచనలతో ఈ కళ్యాణోత్సవాన్ని తిలకిద్దాం. ఇది ముహూర్త సమయం, అభిజిన్ ముహూర్త సమయం. రాజా రామచంద్ర భగవానుకి జై. ముహూర్తములు ప్రతిరోజు ప్రధానమైనవి. బ్రాహ్మీ ముహూర్తము, అభిజిన్ ముహూర్తము, గోధీళుగా ముహూర్తము. ధ్యానములతో దిక్కులు పిక్కటిల్లేలాగా ఆ స్వామిని కీర్తించిన అనంతరం లాంఛనములలో అంతర్భాగంగా పుష్పమాలికల చేత అలంకరించడం, వస్త్రాధికములను అందించడం గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టవస్త్రాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ అయినటువంటి శ్రీ ఎస్ నందా గారు పట్టవస్త్రాలు సమర్పిస్తున్నారు. భద్రాచలం రామచంద్రమూర్తికి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి చిన్నూరు సాయి కుమార్, మాధవి, జస్వంత్, పద్మశ్రీ వారి చేతుల మీదుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు. వస్త్ర సమర్పణ, రాజలాంఛనం, రాష్ట్రాల ప్రతినిధులు, అలాగే పీఠాధులకు ప్రతీకాత్మకంగా పీఠాల నుంచి సమర్పించే ప్రాతినిధ్యం, అనేక విధాలుగా స్వామివారికి లాంఛనముల పేరిట వస్త్రాధికములను అందిస్తున్నారు. ఆశీర్వచనం ఒక విశేషమైన అంశం. పరమాత్ముని చేత మనం ఆశీర్వచనం పొందాలి. పరమాత్ముడికి మనం ఆత్మ సమర్పణ చెయ్యాలి. శ్రవణం ప్రధానమైనది. స్వామి నామాన్ని నిరంతరం వినాలి. విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇలా చూచినప్పుడు వివాహంలో ప్రత్యేకంగా చెప్పబడే అంశం ఈ శుభముహూర్తంలో ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడం, పాణిగ్రహణము. శ్రీరామాయణంలో ఈ పాణిగ్రహణమే వివాహ ప్రధాన కృత్యంగా చెప్పబడి ఉన్నది. గర్భణాంతే సుప్రజాస్త్వాజహస్తం మయా పత్యా జరదశ్చర్యథా సహా భగో అర్యమాస వితాపురం ధిర్మహ్యం త్వా దుర్గార్హపత్యాయ దేవాః. గర్భామి తే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరదష్టి యథా అసహ. నేను నిన్ను వివాహం చేసుకొని ఏ విధంగా ఎంత పర్యంతం, ఎంతకాలం వరకు ఉంటానో అంతవరకు ఈ జీవనాన్ని ధరించి ఉంటాను. యోగ్యమైన సంతానాన్ని పొందడం కోసం నేను నిన్ను పాణిగ్రహం చేసి ఉన్నాను అనేటటువంటి మాటలను మనం గ్రహించవచ్చు. చెయ్యి పట్టుకోవడం ఇది ఈ క్రియలో ఉండే ప్రధానమైన ఉద్దేశం. పాణిగ్రహణము, చెయ్యి పట్టుకోవడం. సనాతన భారతీయం ప్రపంచానికి చేతిని అందించే సంస్కారాన్ని ఇవ్వలేదు. వధూవరులు మాత్రమే ఒకరి చేతిని ఒకరు పట్టుకొని అలా పాణిగ్రహణాన్ని చెయ్యాలి. రామచంద్రమూర్తికి పూర్వుడైనటువంటి యయాతి మహారాజు బావిలో ఉన్నటువంటి దేవయాన్ని రక్షించే నిమిత్తమై తన చేతిని అందించి ఆ బావిలో నుంచి దేవయానిని బయటకు తీసుకొని రాగా
చెయ్యి పట్టుకున్న కారణం చేత శుక్రాచార్యుని కుమార్తె అయిన ఆ దేవయానిని వివాహం చేసుకోవలసి వచ్చింది. కనుక భారతీయ సంప్రదాయం చేతులు పట్టుకోవడం అంటే టేకింగ్ హ్యాండ్స్ అనేవి లేవు సనాతన ధర్మం అంగీకరించదు. కేవలం వధూవరుల మధ్యన మాత్రమే అంటే భార్యాభర్తల మధ్య మాత్రమే స్పర్శ, ఈ చెయ్యి పట్టుకోవడం అనే దాన్ని మనం గ్రహించవచ్చు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావమైనటువంటి ఈ కరచాలనము మన గ్రంథాలలో ఎక్కడా లేదా, ఏది అయినా కూడా మన గ్రంథాలలో ఉంటుంది కదా అని పలువురు అడుగుతూ ఉంటారు. మహాభారతంలో పాండవులను అరణ్యవాసానికి పంపించిన అనంతరం శకుని దుర్యోధనుడు కరచాలనం చేసుకున్నట్లుగా మహర్షి వ్యాసుల వారు అక్షరబద్ధం చేసి ఉన్నారు. కనుకనే యదిహాస్తి తదన్యత్ర, మహాభారతంలో కూడా రామాయణం ఉన్నది, మహాభారతంలో కరచాలనం ఉన్నది. కానీ ఎవరు చేసినారు? దుర్యోధనుడు శకుని కరచాలనం చేసినట్లుగా మహాభారతం తెలియజేస్తుంది. కనుక కరచాలనం దుష్ట సంస్కారంగా భావించిన సనాతనులు దానిని దూషించి కేవలం 2 చేతులను జోడించి నమస్కరించాలి అనే సంస్కారాన్ని మనకు బోధించి ఉన్నారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి వివాహంలో నిర్వహించేటటువంటి ప్రతి విధి అనంతరం మంగళాశాసన పూర్వకంగా మంగళహారతులను అర్పించాలి. అలా చూపించే సంస్కారాన్ని మనం గమనిస్తున్నాం. ఇక మంగళసూత్ర ధారణ, ఇది ప్రధానమైనటువంటి అంశం. వివాహం అంతా కూడా ఎలా ఉన్నా ఏమన్నా మెడలో తాళిబడితే అనే మాట మన వారు చెబుతూ ఉంటారు. యుగ ఛిద్రాభిషేకము, అపాల కథ ఇవన్నీ కూడా ఉంటాయి. యోక్త్ర బంధనం కూడా ఉంటుంది. ఆ అనంతరమే ఈ విధమైనటువంటి మంగళసూత్ర ధారణ చేయాలి. మన వివాహాదులలో ఈ మధ్యలో అపాల శిరస్సు పైన కాడి మాకు ఉంచి బంగారం కూడా ఉంచి శంతే హిరణ్యగం అనేటటువంటి మంత్రముతో సద్గుష్ణాపయుత్వా, బంగారము సుఖమగుగాక, అలా సుఖం కలుగుగాక, శాంతి కలుగుగాక, ఆనందం కలుగుగాక అనే భావనలతో ఏ విధంగానైతే అత్రి మహాముని కుమార్తె అపాల వివాహం కాకపోవడంతో నీటిలో ఉన్నటువంటి సోమలతను ఆ ఇంద్రుడికి అర్పించడంతో తద్వారా ఆమెకు ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయి సురూపం సంక్రమించిన కారణాన్ని పురస్కరించుకొని అపాల ఆ వృత్తాంతాన్ని కూడా స్మరించి కాడిమాకు పైన నీరు పోసిన అనంతరం మంగళసూత్ర ధారణ చేస్తారు. అర్చకులు ఇక్కడ ప్రస్తుతం మంగళసూత్ర ధారణ నిర్వహించే నిమిత్తమై ఆ మంగళసూత్రాన్ని షోడశోపచారముల చేత పూజిస్తున్నారు. మాంగళ్య తంతునా నేనా అనే శ్లోకాన్ని ఇక్కడ చెప్పడం సంప్రదాయం. ఓం మంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఓం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీభూదేవ్యై నమః. ఓం శ్రీనీలాదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఫలనివేదనం సమర్పయామి. మోక్ష్యాపరిషిచ్చ దేవస్య పాదవిదః ప్రసరే బాహుభ్యాం విశ్వాసాభ్యామోదదే. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. కర్పూరల నీరాజన దీపం సుందర్శయామి. సమర్జనీయం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసేంద్రేవాదస్య కరుణామి రూపిణీం లక్ష్మీరమణ రాజా రామచంద్ర భగవానకి జై. ఆ మంగళసూత్రములకు షోడశోపచారములు నిర్వహించిన సమయంలో మంగళహారతిని కూడా అర్పించిన అనంతరం అర్చకులు ఆ మంగళసూత్రాలను మనకు కూడా దర్శింపజేస్తారు. దర్శనం చేసుకుందాం, 2 చేతులు జోడించి నమస్కరిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఇక్కడ స్వామి అని ఒకే పదం ఎందుకు అంటే, రమా అంటే మహిళావాచకంగానో, రామ అంటే పురుషవాచకంగానో మనం మనసులో భావన చేస్తాం. కానీ ఆ 2 ఒకటే.
లక్ష్మీరమణ గోవింద గోవింద. ఎక్కడా లేని విధంగా అత్తవారింటికి అలాగే పుట్టింటికి ఈ రెండింటితో పాటు మనందరికీ కూడా ప్రతీకాత్మకంగా భక్త స్వరూపానికి ప్రతీకాత్మకంగా నిలిచిన భక్త శబ్దానికి ప్రాతినిధ్యం వహించిన భద్రాద్రి రామదాసు అందించిన మరి ఒక మాంగళ్యాన్ని ఈ సూత్రంలో మనం గ్రహించవచ్చు. అదేవిధంగా శ్రీమతి రాజారాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. వివాహంలో ఉన్న పరమాద్భుతమైన ఘట్టమే మంగళ సూత్రధారణ. ఈ మంగళ సూత్రమును మెడలో ధరించిన ఎడల భర్తకు కలకాలం ఆనందం లభిస్తుంది. భర్త ద్వారా ఆ మంగళసూత్రాన్ని ధరించిన ఇల్లాలు కూడా కుటుంబ జీవన సారాన్ని ఆనందరూపకంగా పొందగలుగుతుంది. కనుకనే ఈ సంప్రదాయం, ఈ సంస్కారం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఈ మంగళసూత్రమును వివాహాలలో 2 కొబ్బరి కుండీల మధ్యన మంగళసూత్రాలను ఉంచి అందరికీ స్పృశింపజేస్తూ ఉంటారు. అందరూ తాకరాదు, పెద్దవారు మాత్రమే స్పృశించాలి. అమ్మవారికి అలంకరించారు. లక్ష్మీరమణ గోవింద గోవింద. మాంగళ్యతంతునానేన లోకరక్షణ హేతున కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం శతం. అనంతరం కపిలావాచనం అన్న పేరిట ఆ తదుపరి సౌభాగ్యమస్తి దత్వాయాదాస్తాం విపరేతన ఆశీర్వచనాలను అందజేస్తారు. వారణమాయురమని గోదాదేవి తాను తిరుప్పావై వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది. ఆ కలలో తనకు రంగనాథుని జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటినీ తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది. దీంట్లో వివాహ సంబంధమైనటువంటి ఇలా ప్రక్రియ మాంగళ్యధారణ అయిన అనంతరం కపిలావాచనము అన్న తలంబ్రాలను ఇక్కడ సమర్పించడం సంప్రదాయం. వధువు వరుడు తమ దోసిలిలో పాలను చేసేటువంటి ప్రక్రియ ఇది. చల్లి ఆ తదుపరి కడిగి ఆరబెట్టిన బియ్యమును కొద్దిగా 2 సార్లు వేసి మళ్ళీ పాలను వాటిపై చల్లుతారు. కపిలాగ్మ స్మారయంతో ఇక్కడ పఠిస్తారు. ముందుగా వరుడు వధువు శిరస్సున సమర్పించగా సంతానం వృద్ధి కలుగుగాక అనేటటువంటి మంత్రం ఇందులో ఉంటుంది. రెండవసారి వధువు వరుడి శిరస్సుపై పోయే సమయంలో పాడి పంటలు వృద్ధి పొందుగాక అనే మంత్రం ఉంటుంది. అలాగే మూడవసారి అబ్బాయి అమ్మాయి శిరస్సును సమర్పించే సమయంలో త్యాగం సముద్రముగాక. ఇది చాలా విశేషమైన సందర్భం. త్యాగం మనది కానిది. అలాగే 4వది ధనము త్యాగుగాక అనేటట్టుగా ఒకరి శిరస్సుపై ఒకరు పోసుకుంటూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి కపిలావాచనము అనేటటువంటి సందర్భం. వైష్ణవ ఆగమ సూత్రాలలో అంతర్భాగంగా ఈ సమయంలో మరికొన్ని లౌకిక ఆచారాలను సమర్పించే విధంగా, దొరలిచ్చే విధంగా కొబ్బరి కుడిలను, కొబ్బరికాయలను, పొట్టు తీసివేసినటువంటి పూర్ణ ఫలములను అబ్బాయికి అమ్మాయికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒకరిని ఒకరు అలా స్వీకరిస్తూ అందిస్తూ ఈ ఫలం అక్కడ, ఆ ఫలం ఇక్కడ అని మార్చుకోవడంలో ఏది ఎవరిది అనేటటువంటి గుర్తు చిహ్నం తొలగిపోతుంది. ఈ సంప్రదాయంలో ఈ విధంగా కొబ్బరికాయలను దొర్లిస్తూ చేసేటటువంటి ఈ క్రీడలో ఇరుపక్షాల వారు ఒకరు అమ్మాయి తరపు మరి ఒకరు అబ్బాయి తరపు చేసేటటువంటి ఈ సంప్రదాయంలో అంతరార్థం
ఏమిటి అంటే అలా దొరలించగా కాసేపు అయిన తర్వాత ఎవరికి సంబంధించినవి ఏ కొబ్బరికాయలు అనేటటువంటి భావన పోతుంది. రెండు కలిపి 4 కొబ్బరికాయలుగా 4 ఉన్నది ఒకే రూపం కొబ్బరి అనేటటువంటి అద్వైత భావన స్థిరమవుతుంది. నాది మీది అనే భావనలు చెదరిపోయి మనది అనే భావన స్థిరపడడం కోసమే ఈ ఆచారం, ఈ సంప్రదాయం. ఇలా కపిలావాచనమునకు ముందుగా లౌకిక ఆచారాన్ని అనుసరించి ఒక క్రీడగా, ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి, ఆశ్చర్యాన్ని కూడా కలిగించేటటువంటి వేడుకగా సంప్రదాయాలు ఈనాటి కాలంలో నూతనంగా అనుసరిస్తున్నారు. ఇందులో కుటుంబ సంబంధంగా మనమందరం కూడా గ్రహించవలసినది నీ జీతం నా జీతం అనే విభజన కూడదు. అలాగే నీది నాది అనే విభజన ఎంత మాత్రమూ పనికిరాదు. మనది అనే భావన స్థిరం కావాలి. యూయం భయం అనకూడదు అనేటటువంటి సంప్రదాయాన్ని మనకు చెప్పే నిమిత్తమే ఈ క్రీడ, ఈ చేసినటువంటి ఈ స్వల్పమైనటువంటి వేడుక. అనంతరం కపిలావాచనములతో ఆ శిరస్సు పైన వారు ఒకరిపైన ఒకరు అన్నట్టుగా ఆ తలంబ్రాలను వినియోగిస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి ఈ వివాహ సమయంలో, వివాహ సంకల్పంలో పరమాద్భుతంగా మనం ఈ మంత్రములను గమనించినట్లయితే భక్తజనులకు విజ్ఞప్తి అండి, ఇంకా తలంబ్రాల కార్యక్రమం కాలేదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞాపన. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి, ఇంకా తలంబ్రాల కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం ఉంది, దయచేసి కూర్చోగలరు. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా పాణిగ్రహణం అంటే సూక్ష్మంగా మంగళసూత్రం ధరింపజేయడమో, కన్యాదానం చేయడమో, జీలకర్ర బెల్లం పేరిట శుభముహూర్తం పేరిట శిరస్సు పైన జీలకర్ర గుడం సమర్పించడము, అలదడము అని మాత్రమే కాకుండా పాణిగ్రహణము అనేకములైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆచారములతో ముడిపడి ఉంటుంది. ఆ ఫలాన్ని ఆ స్థానాచార్యులకు, అలాగే శ్రేష్ఠులకు, జ్యేష్ఠులకు సంప్రదాయపూర్వకంగా అందించడం ఆచారము, శాస్త్రవిధి. సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ తృతీయో అగ్నిష్టే పతిస్తుర్యస్తే మనుష్యజాః. పాణిగ్రహణం చెప్పే సమయంలో ప్రధానమైనటువంటి మంత్రభాగం ఇది. ఇక్కడ ఆ చేతిని పట్టుకునే సమయంలో 4 వేళ్లు పట్టుకోవాలి, స్త్రీ సంతానం కలుగుతుంది. ఓర్లిచ్చిన కుడి చేతితో అమ్మాయి 4 వేళ్లు మాత్రమే పట్టుకున్న ఎడల కుడి సంతానం కలుగుతుంది. కేవలం బొటన వేలిని మాత్రమే పట్టుకున్న ఎడల పురుష సంతానాన్నే కోరి నేను ఈ హస్తం పట్టుకుంటున్నాను అనేటటువంటి సందేశాన్ని కూడా ఇవ్వాలి అంటూ ఈ మంత్రం ఇంత సూక్ష్మంగా మనకు తెలియజేస్తుంది. ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి అంటే పగడాల్లాగా అయినట రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద వేయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా, మల్లెపూల్లాగా కనిపించునైత. అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు కనుక ఇంద్రనీలమళ్ళుల్లాగా మెలుస్తూ ఉన్నాయిట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లమైనటువంటి ముత్యం సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముడి తలలో తెల్లగాను, మళ్ళీ రాముడి మేని మీద నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి, వర్ణనాతీతమైనటువంటి, ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు. అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబ్రాలు పోయడం అలవాటు కదా మనకి. మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామిన కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే. అంజలౌక్షేరేణ ప్రక్షాళ్య
శ్వేతాక్షదాంతరవదాయ క్షీరకృతపాణినాద్రుపస్తీర్య తదః నవరత్నసహిత తండులోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషిస్తారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకరు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబరాల వేడుక ఎర్రనైనటువంటి తలంబరాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబరాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సును ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా దర్శనిచ్చేద్ ఎంత అద్భుతంగా మనకు ఆనందం కలిగిందో కదా. ఆనందం ఆనందం ఆయనే. ఇది సీతారాముల కళ్యాణోత్సవం. తలంబ్రాలు, ఆ పొట్టు జగత్తుకు లోకానికి ప్రతీక. తొలగిస్తే వడ్ల గింజలో బియ్యపు గింజ. మళ్లీ జన్మరాహిత్యం, మళ్లీ జన్మ లేకుండా పునర్జన్మ లేకుండా బ్రతికి ఉన్నంతకాలం పరమాత్మ పాదాలపైన చేరి ఉండడం. ఇది ఈ అక్షింతలు, ఈ తలంబ్రాలు చేసుకున్నటువంటి మహాభాగ్యం. అటువంటి అక్షతారోపణం మనం దర్శించి ఉన్నాం. ఇది సీతారాముల కళ్యాణం, జగత్ కళ్యాణం. రాజా రామచంద్ర భగవానికి జై.
ఏవ దేవతా ప్రియామి అనంతరాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమహత్పవది సర్వస్యాఖ్యై సర్వస్య సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం మూర్ధాపరమేష్టి సువర్చాసమానానాముత్తమ శ్లోకో అస్తు పౌత్రం ఏవం విదుషాగ్నిహోత్రపదే దేవాయ దేవాదివిభాగ దేవాయ దేవాదివిభాగ దివిభాగ కృష్ణాజినమిది దివిభాగ ఇది కృష్ణాజినం కృష్ణాజినమిది కృష్ణాజినమవ కృష్ణాజినమిది కృష్ణాజినమవ కృష్ణాజనం కృష్ణాజనమవధోరాడుధోరాచవ కృష్ణాజనం కృష్ణాజనమవధోరాది కృష్ణాజినమిది కృష్ణాజినం అవధోరాచవావధోరాదేవ ఇమధోరాచవావధోరాదేవ ధీమ ఇమే ధూనోది ధూనో ధీమ ఏవే మే ధూనోది ధూనో ధీమ ఏవా ఏవాస్మా ఏవేమ ఇమ ఏవాస్మే ఏవాస్మా ఏవైవాస్మై లోకా లోకా అస్మా ఏవైవాస్మై లోకా లోకాస్మాస్మే లోకా ప్రేదా ప్రేదా లోకాస్మాస్మే లోకా ప్రేదా లోకా ప్రీత ప్రీత లోకా లోకా ప్రీత అభీష్ట అభీష్ట ప్రీత లోకా లోకా ప్రీత అభీష్ట 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 ప్రేద ప్రేద అభీష్ట భవంతి భవంజభీష్ట ప్రేద ప్రేద అభీష్ట భవంతి అభీష్ట భవన్య భవంజభీష్ట అభీష్ట భవందే అభీష్టాయత్యభీష్ట భవందీని భవంది నవో భవతి భవతి నవో 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 భవతి జాయమానో భవతి నవో 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 భవతి జాయమానః జాయమానో భవతి భవతి జాయమానోన్హావన్హాన్ జాయమానో భవతి భవతి కేతుః కేతుర్నామన్హాన్ కేతుర్రాక్షసాన్ కేతుర్నామన్హాన్ కేతుర్షసాన్ భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో దీర్ఘం
कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिर्दुहे दुहे सन्धिः सन्धिर्दुहे तत्तद्दुहे सन्धिः सन्धिर्दुहे दुहे दुहे तत्तद्दुहे दुहे तद्यजमानाय नमानास्तद्दुहे दुहे यजमानाः सर्वान् सर्वान् यजमानास्तत्तद्यजमानाः सर्वान् यजमानाः सर्वान् सर्वान् यजमानाः यजमानाः सर्वान् सर्वान् यजमानाः यजमानाः सर्वान् कामान् कामान् सर्वान् सर्वान् कामान् सर्वान् सर्वान् कामानवकामान् कामानवरुन्धते रुन्धते भगामान् कामानवरुन्धते हरगिरि रुन्धते स्कन्दं वर्चस्वन्दम् आयुः पुरुषः शरेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति ॐ काय निश्चायित्रा आभूवात् ऊति सादा क्रोधस्सा सत्यमादानां मानिष्ठमागन्धा सा गृहाय चेदात् रजोरा शतां भावात् सयोः हन्ना तायोः आज्यदोहम् मूर्धानन्दाय पृथिव्याः वैश्वानराम् रूपात् जातमग्निम् ताविंसम्रा जामते किञ्जनानाम् गोहाय भद्राचलनिवासाय भद्राय भवात्मने जानकी पुराणभाय रामचन्द्राय ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. స్వామివారికి ప్రియమైనటువంటి ఆదివారం నాడు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరగడం చాలా విశేషము. స్వామివారికి ఇక్కడ ఈ భద్రాచల క్షేత్రంలో ఆదివారం నాడు ఎవరైతే ఆలయానికి ఒక్క ప్రదక్షిణ చేస్తారో వారు భూప్రదక్షిణ చేసిన
పొందుతారు అని చెప్పి మనకి క్షేత్రమాచరించి చెబుతోంది. అంతేకాకుండా కళ్యాణం ఆచరించేటువంటి వారికి ఎటువంటి ఫలితం వస్తుందో భార్గవతంత్రం అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది. పాంచరాత్రాగమంలో కన్యాదానం చేసినటువంటి దాత ఇహలోకంలో సర్వసుఖాలను, పరలోకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి ఇతర దేవతా కళ్యాణాలు చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్పింది. కానీ బ్రహ్మపురాణం భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని దర్శించినా చాలు అశ్వమేధ యాగ ఫలితం దక్కుతుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. అటువంటి గొప్పనైనటువంటి అశ్వమేధ యాగ ఫలాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా భద్రాచల సీతారాములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అరులపాడు శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యరాన భద్రగిరి శ్రీ రఘునాథ భట్టార్య స్వామిகள். పవన్